బెజవాడ ఇంద్రకీలాద్రిపై సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు కొండపైన ఉన్న కట్టడాలను తొలగించిన అధికారులు ఇప్పుడు దిగువ ప్రాంతంలో విస్తరణ చేపట్టారు. శివాలయానికి వెళ్లే మార్గాన్ని 100 అడుగుల మేర విశాలంగా చేస్తున్నారు. అడ్డున్న ఇళ్లను తొలగిస్తున్నారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం తర్వాత మల్లేశ్వర స్వామి గుడికి వెళితేనే యాత్ర పూర్తయినట్లు లెక్క. చాలా మంది దుర్గమ్మ దర్శనం తర్వాత తిరిగి వెళ్లిపోతుంటారు. వారికి శివాలయం సంగతే తెలియదు. మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులను పెంచేందుకు గత ఏవో ఆజాద్ ప్రయత్నాలు చేశారు. క్యూలైన్లలో మార్పులు చేశారు. మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలంటే కొండ దిగువన ఉన్న మల్లికార్జున వీధి గుండా వెళ్లాలి. ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది. ఇళ్లు, దుకాణాలతో బాగా కుచించుకుపోయింది. ఇంద్రకీలాద్రిపై సమూల మార్పులు చేస్తున్న అధికారులు మల్లికార్జునపేట మార్గంపైన దృష్టి పెట్టారు. అడ్డుగా ఉన్న ఇళ్లు, దుకాణాలను తొలగిస్తున్నారు. మల్లికార్జున వీధి విస్తరణ కార్యక్రమం దాదాపు పూర్తయింది. మహామండపం సమీపంలో శివాలయానికి వెళ్లే కొంత మార్గాన్ని విస్తరించడమే మిగిలింది. అక్కడ అడ్డున్న 47 ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. గజానికి 63,000 రూపాయల చొప్పున పరిహారమిస్తున్నారు. ఆ ఇళ్లల్లోని వారంతా సామాగ్రిని సర్దుకుని వెళ్లిపోతున్నారు. పరిహారం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుళ్ళు, గోపురాలు, మసీదులు పెట్టి గూళ్లు కొట్టడం అనేది చాలా బాధాకరం. మీ అందరం బాధాతత్వ హృదయాలతో వెళ్తున్నాం తప్ప ఇక్కడ మాకిచ్చిన డబ్బులతో, ఆ డబ్బు సంచులతో సంతోషంగా వెళ్ళట్లేదని తెలియజేస్తూ, మా జ్ఞాపకాలని, మా బంధాలని ఈ అమ్మవారి సాక్షిగా వదులుకొని వెళ్తున్నామని చెప్తున్నాం. గజానికి 75,000 రూపాయలు ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చింది. 63,000 రూపాయలు ఇచ్చారు. 48 గజాలకి నాకు వచ్చిన స్ట్రక్చర్ వాళ్ళు 7 లక్షలు వచ్చింది. అది డబుల్ ఇస్తానంది. 14 లక్షలు ఇస్తాను. 14 లక్షలు రాలేదు. నాకు 7 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రేటుకి ఎక్కడ వస్తుంది? ఎక్కడ రావట్లేదు కదా. ఆయన ఇక్కడ ఉండి ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ పునాది ఎన్నాళ్ళు వేసుకుంటే వస్తుంది? అది బాధ అందరికీ. నేనే శివాలయం వీధి విస్తరణతో ఆ ప్రాంతం విశాలంగా మారనుంది. తద్వారా ఎంతమంది భక్తులు వచ్చినా పుష్కరాల సమయంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనం సజావుగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇతరత్ర ఎక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న స్థలాలు ఇంటి ఓనర్లు కూడా వాళ్ళు కూడా సహకరించడం మొదలుపెట్టారు. పుష్కరాల వరకు ఈ క్లియరెన్స్ అయిపోతుంది, డెబ్రిస్ క్లియరెన్స్ అయిపోతుంది. రోడ్ ఫార్మేషన్ వరకు చేసుకోగలుగుతాం అనుకుంటున్నాము. వీలైనంత వచ్చే రద్దీని తట్టుకోవడానికి చర్యలు మొదలుపెట్టాము. ఇంద్రకీలాద్రి ప్రాంతంలో విస్తరణ ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలన్నది అధికారుల అభిమతం. ఆ కార్యక్రమం పూర్తయితే దుర్గగుడి ఆలయ పరిసరాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.